నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మమతా బెనర్జీ 3 టర్ములు ఉంటే బంగ్లాదేశ్ వాళ్ళు బెంగాల్కి రావడానికి రెడ్ కార్పెట్ వరిచింది. ఎప్పుడైతే అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని తెలిసి రిజల్ట్ రాగానే మూటా ముళ్ళ సదురుకొని తోకజాడిచ్చారు, అవతల పడ్డారు. ఇప్పుడు ఇంకొందరు ఉంటారు, వాళ్ళని కూడా ఏరి బారేస్తారు, దాంట్లో రంది లేదు. ముళ్ళ తీగలకు భయపడం సరిహద్దుల్లో కంచెపై బంగ్లాదేశ్. దేనికి భయపడతారా మీరు? దేనికి భయపడతారు? తొక్కి నారా తీస్తాం. మీ మమతా బెనర్జీ పాలన కాదు, ఇప్పుడు బీజేపీ తొక్కి నారా తీస్తాం. భయపడరు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణం కోసం బీఎస్ఎఫ్ భూమిని కేటాయిస్తూ పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా బంగ్లాదేశ్ స్పందించింది. ముళ్ళ తీగలకు ఢాకా భయపడదని ఆ దేశ విదేశాంగ సలహాదారు ఎంహెచ్ కబీర్ వ్యాఖ్యానించారు. దేని భయపడతారా మీరు? జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కబీర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అవసరమైనప్పుడు భారత్తో చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఇక్కడున్న వాళ్ళు పోతేనే మీకు జాగలేదురా, వాళ్ళకి ఎట్లా తిండి పెట్టానో నెత్తిగొక్కుంటున్నారు మీరు. వలస వచ్చినటువంటి వాళ్ళు చొరబాటులు ఇప్పుడు వెనుకకు మీ దేశానికి వస్తుంటే వాళ్ళకి ఎక్కడ షెల్టర్ ఇవ్వాలో తెలుస్తలేదు, వాళ్ళకి ఎట్లా తిండి పెట్టానో తెలుస్తలేదు. ఇంకా భయపడమని మాట్లాడుతున్నారు. అదేవిధంగా బెంగాల్లో కొత్త ప్రభుత్వం చేసిన ఎన్నికల వాగ్దానాలను తాము గమనిస్తున్నామన్నారు. భారత్ అంతర్గత రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవాలనుకోవడం లేదన్నారు. తమ సంబంధాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటాయన్నారు. ప్రస్తుతం సవాళ్లు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇరు దేశాల నాయకత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ మాటలు మంచిగా ఉంటాయి ముచ్చట, కానీ నువ్వేమీ కంచెలకు భయపడం, దేనికి భయపడం అంటే భయపడే కాలం వచ్చింది. భయపడాలి అంతే. మీ ఆటలు ఏం సాగవు. మమతా బెనర్జీ కాదు అక్కడ. మీరు కూరగాయలు కొనుక్కుంటందుకు వచ్చి ఇటే ఉంటిర్రా, మీరు మార్కెట్ కానీ వచ్చి ఇక్కడనే ఉంటుంది మీరు. ఇప్పుడు ఏమైంది? కొట్టక నొప్పియకుండా మిమ్మల్ని పంపించినాం, మీరే మూలములు చదువుకొని పరారైంది. ఇంకా అదేవిధంగా ఆ దిశగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి నేతృత్వంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కంచె నిర్మాణం కోసం బీఎస్ఎఫ్కు భూమిని కేటాయించారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించారు. ఆమె కానీ లేదు పాపం, సగం కట్టి ఊరుకున్నారు. నా బంగ్లాదేశ్ వాళ్ళు దగ్గరికి రాకుంటే ఎట్లా? ఇక వాళ్ళ మీద చాలా ప్రేమ, చెప్పరాని ప్రేమ. పోసి ఆయన 3 టర్ములు ఆమెనే గెలిచింది, వాళ్ళ ఓట్లతోనే గెలిచింది. వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, మన్ను మశానం. అక్కడ నిజంగా బంగ్లాదేశ్లో మన బెంగాల్లో పుట్టిన వాళ్ళకి ఏం లేదు, వచ్చిన వాడికి సకల సౌకర్యాలు ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఓట్లతో గెలవాలని. ఈసారి ఏమైంది? మంచిగా ఫిల్టర్ చేసి పడేసారు. వచ్చిన వాళ్ళను తీసి పడేసారు. ఆత్మలు వస్తుండే మమతా బెనర్జీ దగ్గరికి ఎలక్షన్ టైంలో ఓటేస్తాను. వాళ్ళ ఆత్మలు రాకుండా చేసిర్రు. చొరబాటుదారులను వాళ్ళ ఓట్లు కట్ చేసి పడేసిర్రు. నిజమైన భారతీయులు ఓటర్లుగా ఉన్నారు. చివరికి ముస్లిం సోదరులు కూడా భారతీయ జనతా పార్టీకి వేసిర్రు ఓట్లు. తెలుసా? అటువంటిది మా గడ్డ, మా దేశం. ఏమంటారు ప్రేక్షకులారా? కంచె నిర్మాణం అవుతున్నది శుభమైన. వాడు బంగ్లాదేశ్ ఏమంటుండే, కంచెలకు మేము భయపడేటట్టు చేద్దాం. ఈ కంచె నిర్మాణం ఇప్పుడు సాధ్యమవుతున్న దానిపై మీరు స్పందన చెప్పండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.